చికెన్ అవకాడో సాల్సాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, అవకాడో, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, మిరియాల పొడి, ఉప్పు, నూనె, పుదీనా. చికెన్ అవకాడో సాల్సాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అవకాడో చికెన్ మీరు చేసే రెసిపీస్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ కొత్త రెసిపీస్ నేను ఇదివరకు ఎప్పుడు తిన్నాను రెసిపీస్ అనమాట. ఇవన్నీ కొత్త కొత్త రెసిపీస్ టేస్ట్ చేయడం నాకు ఇష్టం. అసలు అట్కిన్స్ అనే పేరు ఎలా వచ్చింది? యాక్చువల్లీ డాక్టర్ రాబర్ట్ సి అట్కిన్స్ అని ఒక పర్సన్ ఉన్నారనమాట. సో ఇతనే స్టార్ట్ చేశాడు అట్కిన్ డైట్స్. సో హీఈస్ అ డాక్టర్ అండ్ హీ స్టార్టెడ్ దిస్ డైట్. సో ఈ డైట్లో స్పెషలీ మనం చూసుకున్నట్టయితే కీటో డైట్ లానే ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇది 4 phases కింద ఉంటుంది అన్నమాట. సో ఈ 4 phases-లో phase 1, phase 2, phase 3, phase 4 ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఫేజ్ అనమాట. సో ఇందులో లెస్ దాన్ 20 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ హై ఫైబర్, హై ఫ్యాట్ అవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద వెయిట్ లాస్ అనేది ఇదే ఫేజ్లో తగ్గుతారు. ఫస్ట్ ఫేజ్లోనే తగ్గుతారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో ఏంటి అంటే కొంచెం కార్బోహైడ్రేట్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తాం. అంటే 25 to 30 grams వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీని తర్వాత మళ్ళీ వచ్చేసి మెయింటెనెన్స్ ఫేజ్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఫేజ్లో అంటే మెల్లిగా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్సర్సైజ్ పైన ఎక్కువగా దృష్టి పెడతాం అన్నమాట. ఓకే. సో మనకి వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలంటే మజిల్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకే ఈ ఫేజ్లో ఎక్సర్సైజ్ పైన కూడా ఎక్కువగా దృష్టి పెడతాం. అండ్ 4th phase వచ్చేసి లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటారు. ఓకే. సో ఇందులో ఏంటి అంటే మనకి రెగ్యులర్గా మనం తినే బ్యాలెన్స్ డైటే ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇలా 4 phases అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఎస్. సో ఇలా 4 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు ఇది డిపెండ్స్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 15 kgs తగ్గాలంటే 8 kgs తగ్గేంత వరకు ఫస్ట్ ఫేజ్లోనే ఉండాలి. ఓకే. సో అలా మెల్లిమెల్లిగా మనం డైట్లో ఫేసెస్ అన్ని చేంజ్ చేసుకుంటూ ఆ పర్సన్కి కరెక్ట్గా ఐడియల్ బాడీ వెయిట్ వచ్చేలాగా చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. బిగ్గా ఆన్సర్ ఇచ్చారు కాబట్టి. సో ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఎస్. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం అశ్విని. ఓకే. ఆల్రెడీ చికెన్ని మనం బాయిల్ చేసేసాము. సో జస్ట్ అలా స్టిర్ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ని మనం దీంట్లో వేద్దాం. దీంట్లో కొంచెం పెప్పర్ పొడి అండ్ తగినంత ఉప్పు. సో ఇప్పుడు అవకాడోని మనం కట్ చేసుకుందాము. దీన్ని ఇలా ఓపెన్ అంటే వచ్చేస్తాం. వావ్, నైస్. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం అశ్విని, స్మాల్ పీసెస్ లాగా. ఓకే. ఈ డైట్ చాలా తక్కువ మంది చేస్తుంటారు కదండి. మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి ఎవరికైనా చెప్పారా జ్యోతిర్మయ్య గారు మీరు? ఈ డైట్ మీరు అన్నట్టు చాలా తక్కువ మంది చేస్తారు అశ్విని, ఎందుకంటే ఎక్కువగా కీటో డైటే ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటంటే కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మందికి తెలియదు కూడా ఈ డైట్. సో నాకు వచ్చిన క్లయింట్స్లో చాలా మందికి నేను రికమెండ్ చేస్తాను ఇది. అండ్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి మీరు ఈ డైట్ వాళ్ళకి చెప్పినప్పుడు? ఎస్. సో జనరలీ కార్బ్స్ కంటెంట్ కొంచెం ఇంక్రీజే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ చేయాలన్నమాట. అండ్ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు కూడా చేయొచ్చు. సో అలాగే ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ HbA1c లెవెల్స్ అనేవి 10+ ఉండింది అనమాట. సో వాళ్ళకి నేను ఈ డైట్ సజెస్ట్ చేశాను. వాళ్ళ పారామీటర్స్ అన్ని, లిపిడ్ ప్రొఫైల్స్ అన్ని చెక్ చేసి, బ్లడ్ పారామీటర్స్ అన్ని చెక్ చేసి చేశాను అనమాట. సో 3 monthsలో అప్రాక్సిమేట్లీ అతని HbA1c కాస్త 6.7కి వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా రిజల్ట్. ఎస్. అంటే ఇట్స్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటి డైట్స్ కనుక ఫాలో అవుతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కూడా బయటపడవచ్చు అనమాట. ఓకే. సో ఈజీగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఎన్నాళ్ళు చేయొచ్చు యాట్కిన్ డైట్ అనేది? పర్టికులర్గా కొన్ని డైట్స్ కొంతకాలం ఒక 3 months అలా చేయాలని చెప్పంటారు కదా, టైం పీరియడ్ ఉందా? సో
సో దీనికి కూడా ఉంది అశ్విని, నేను ఇందాక అన్నట్టు 4 ఫేసెస్ ఉంటాయి కాబట్టి మీ బరువు ఎంతవరకు తగ్గుతారో అంతవరకు తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా మనం ఈ బ్యాలెన్స్ డైట్ని ఫాలో అవుతే కంటిన్యూగా ఫాలో అవ్వచ్చు అనమాట. పోస్ట్ లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అంటాం కదా, ఆ ఫేస్ని కంటిన్యూగా ఫాలో అవ్వచ్చు. 4th ఫేస్. ఎస్. ఓకే. ఇప్పుడు అవకాడో కట్ చేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. సో ఇది అయిపోయింది అశ్విని, మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అవకాడో పీసెస్ అన్నీ మనం దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. అవకాడో అనేది ఫ్రూటా వెజిటేబులా? ఇట్స్ ఎ ఫ్రూట్. వెరీ గుడ్, ఇట్స్ అ ఫ్రూట్. అండ్ జనరలీ మనం తీసుకునే ఫ్రూట్స్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఏ దేంట్లో ఉండదు అనమాట. సో స్పెషలీ అవకాడోలోనే మనకి ఫ్యాట్ ఉంటుంది. దాన్నే మనం ప్యూఫా అంటాం. ప్యూఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. హెల్దీ ఫ్యాట్స్, అందుకే అవకాడోని మనం ఫ్యాటీ ఫ్రూట్ అంటాం. ఫ్యాటీ ఫ్రూట్. ఎస్. ఓకే. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద కీటో డైట్స్లో కానీ అట్కిన్స్ డైట్లో కానీ ఈ ఫ్రూట్ని ఉపయోగిస్తాం. ఓకే, అందుకే కీటో డైట్లో ఎక్కువగా యూస్ చేస్తారు అవకాడోని. నైస్. సో ఇది అయిపోయింది అశ్విని. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో ఈ సాల్సాని ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ని వేద్దాం. ఓకే. నెక్స్ట్ మనం టొమాటోస్ని యాడ్ చేద్దాం. కొంచెం ఉప్పు, నెక్స్ట్ మిరియాల పొడి, నెక్స్ట్ పుదీనా ఆకులని వేసుకుందాం. ఇప్పుడు మనం నిమ్మకాయని పిండుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటి కలుపుకుందాం. ఇది బాగా కలిపేసాం కదా అశ్విని, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని దీంట్లో వేద్దాం. సో నెక్స్ట్ అవకాడో సాల్సాని వేసుకుందాం. సో చికెన్ అవకాడో సాల్సా రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఎస్, చికెన్ అవకాడో సాల్సా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ అవకాడో సాల్సాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, అవకాడో, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, మిరియాల పొడి, ఉప్పు, నూనె, పుదీనా. చికెన్ అవకాడో సాల్సా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అవకాడోని కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పుదీనా, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, అవకాడో ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ అవకాడో సాల్సా రెడీ.